శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి అనువదించారు. ఆ పురాణ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవత గాథలను గురించి తెలియచేస్తున్నారు. వ్యాస భగవానుడు జనమేజయుడికి దేవి మహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు. నహుషుడి పతనం గురించి వ్యాస భగవానుడు చెప్పి జనమేజయ, ఎవరైనా సరే వాళ్ళ కర్మకి చేసిన ఫలితాన్ని అనుభవిస్తారు, తప్పదు. అది శుభం కానీ అశుభం కానీ కర్మఫలం అవశ్యం అనుభవించాల్సిందే అని వ్యాస భగవానులు చెప్పారు. యాదృశం కురుతే కర్మ తాదృవం ఫలమాప్నుయాత్ అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అప్పుడు జనమేజయుడు ఇలా అడిగాడు, వ్యాస మహర్షి, వృత్రవధతో పాటు దేవి మహిమని కూడా మీరు నాకు చెప్పారు. నేను చాలా కృతజ్ఞుడిని. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం కలుగుతోంది. ఇంద్రుడు అంటే మహాతపస్వి కదా, 100 యజ్ఞాలు చేసి ఆ పదవిని అధిష్ఠించిన వాడు కదా, సకల దేవతలకు అధిపతి కదా, అందరి దుఃఖాలను తొలగించగలిగి తాను దుఃఖంలో ఎందుకు మునిగాడు? ఎందుకు తప్పు చేశాడు? ఎందుకు పదవి భ్రష్టుడయ్యాడు? ఇది చాలా వింతగా ఉంది. దీనికి కారణం ఏమిటి? మీరు సర్వం తెలిసిన వాళ్ళు, పురాణ ప్రవర్తకులు, శ్రద్ధగా వినే శిష్యుడికి మహాత్ములు చెప్పకూడదంటూ ఏమీ లేదంటారు పెద్దలు. అందుచేత దయచేసి నా సందేహాన్ని తీర్చాల్సింది అని జనమేజయుడు మళ్ళీ ప్రార్థించాడు. అప్పుడు సూత మహామునికి చెప్తున్నారు, సౌనకాది మహర్షులారా, జనమేజయుడికి వ్యాసుడు చెప్పిన సమాధానం యథాతథంగా నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి అంటూ సూత మహాముని తన ప్రవచనం కొనసాగించాడు. వ్యాస భగవానుడు జనమేజయుడికి కర్మగతి ప్రబోధం చెప్పడం ప్రారంభించారు. వ్యాస భగవానుడు చెప్పారు, ఓ జనమేజయ, సంచితము, వర్తమానము, ప్రారబ్ధము అని కర్మ 3 రకాలుగా ఉంటుంది. పూర్వజన్మలో సంపాదించుకున్నది సంచిత కర్మ. ఇది మళ్ళీ సాత్విక, రాజసిక, తామసిక భేదాలతో 3 విధాలుగా ఉంటుంది. సుకృతం కానీ దుష్కృతం కానీ సంచిత కర్మ అవశ్యంగా అనుభోక్తవ్యం, దాన్ని అనుభవించాలి, తప్పదు. పూర్వజన్మాల్లో సంపాదించుకున్న కర్మ సంచిత కర్మ. కోట్లాను కోట్ల కల్పాలు గతించిన దేవతలకు ఈ సంచిత కర్మలు నశించవు. అవి అలా ఉండగా ప్రస్తుత జన్మలో చేసుకున్న వాటిని వర్తమాన కర్మలు అంటారు. దేహదారులందరూ శుభమో అశుభమో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు, చెయ్యక తప్పదు. సంచిత కర్మల నుంచి ఏదో కొంత భాగాన్ని ఈ ప్రస్తుత జన్మలో అనుభవిస్తుంటారు. దేహారంభ కాలంలో వర్తమాన కర్మకు సంచిత కర్మ ప్రేరణ ఇస్తుంది. సంచితానాం పునర్మధ్యం సమాహృత్య క్రియాన్ కిల దేహారంభే చ సమయే కాల ప్రేరయతి వయతత్. ఇలా ప్రారంభించబడిందే ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ సంచిత కర్మతో కలిసి వర్తమాన కర్మతో కూడా కలిసి వస్తుంది. ఇది భోగ అనుభవంతో నశిస్తుంది. దేవతలే కాదు, ఏ జాతి వారికైనా సరే కర్మ ఫలానుభవం అనివార్యం, అది నిశ్చయం. అసలు దేహం ఆరంభించడానికి, జన్మించడానికి కారణం కూడా కర్మే. సకల ప్రాణులకు కర్మక్షయం అయితే
జన్మనాశం అవుతుంది. బ్రహ్మేంద్రాదులందరూ కర్మవశులు కాని పక్షంలో వాళ్ళకి శరీరాలు రూపాలు ఎలా వస్తాయి? ఈ దేహమే కదా సుఖ దుఃఖాది కర్మఫలాలకు అనుభవ భూమి. అయితే వీటిలో కొన్నిటికి కాల పరిపాకం వల్ల వేగం వస్తుంది. త్వరగా అనుభవ దశ ముగిసి కొన్ని కర్మలు నశిస్తాయి. ప్రారబ్ధవశం వల్లనే ప్రాణి పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ చేస్తాడు. దేవతలైనా అంతే. నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించారు. ఇది మునులు చెప్పిన పురాణ పీఠిక. అధిక విభవంతో విరాజిల్లేవాడు దైవాంశ సంభూతుడు అన్నమాట. ఋషి కానివాడు కావ్యం రచించలేడు. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు. దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు. విష్ణువు కానివాడు పృథివీపతి కాలేడు. నా నృషి కురుతే కావ్యం నా రుద్రో రుద్రమర్చతే నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతి. ఇంద్ర అగ్ని యమ విష్ణు కుబేరుల నుంచి ప్రభుత్వ ప్రభావ కోప పరాక్రమాలను స్వీకరించి పృథివీపతికి శరీర నిర్మాణం జరుగుతుంది అని తెలుసుకో. లోకంలో మంచి బలవంతుడు కానీ భాగ్యవంతుడు కానీ భోగశాలి కానీ విద్యావంతుడు కానీ దానశీలి కానీ కనబడితే అతడిని దైవాంశ సంభూతుడిగా గుర్తించు. అందుకనే పాండవుల 5గురు దేవాంశలు అవ్వడం. శ్రీకృష్ణ వాసుదేవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. యఃకశ్చిద్ బలవాన్ లోకే భాగ్యవానథ భోగవాన్ విద్యావాన్ దానవాన్యాపి సదేవాంశః ప్రపఠ్యతే. జీవులకు శరీరమే సుఖ దుఃఖ భాజనం. అటు పైన అవి శరీరికి అందుతాయి. జనన మరణ సుఖ దుఃఖాలన్నీ కూడా దైవాధీనాలు. అవి ఏవి దేహికి అధీనంలో ఉండవు. అవసంగా వాటిని పొందడం ఒక్కటే దేహి యొక్క కర్తవ్యం. పాండవులు అడవుల్లో జన్మించారు. సొంత ఇంటికి చేరుకున్నారు. బాహుబలంతో రాజసూయ యాగం చేశారు. మళ్ళీ వనవాస దుఃఖం అనుభవించారు. అర్జునుడు అతి దుష్కరమైన తపస్సు చేశాడు. దేవతలు సంతోషించి వరాలు ఇచ్చారు. ఇంత పుణ్యం చేసుకున్నా వనవాసం తప్పలేదు. అంతకు ముందటి జన్మలో నరుడుగా బదరికాశ్రమంలో గొప్ప తపస్సు చేశాడు. కానీ అది అర్జున రూపధారికి ఏ ఫలితాన్ని అందివ్వలేదు. ఎందుకని? ఏ దుఃఖాన్ని తప్పించలేదు. ఈ కర్మగతి అత్యంత గహనం, అందరికీ అర్థం కాదు. దేవతలకే అర్థం కాదంటే ఇక మానవ మాతృలకు మనకి అర్థం అవుతుందా? ఇది పరమ దుర్జ్ఞేయం. వాసుదేవ కృష్ణుడు కారాగారాల్లో జన్మించాడు. నందగోపుడి గోకులానికి చేర్చబడ్డాడు. కేవలం 11 ఏళ్ళు మాత్రమే అక్కడ ఉన్నాడు. మళ్ళీ మధురకు వచ్చాడు. కంసుడిని సంహరించాడు. తల్లిదండ్రులను కారాగారం నుంచి విడిపించాడు. ఉగ్రసేనుణ్ణి తిరిగి మధురకు రాజును చేశాడు. ఒక మ్లేచ్ఛ రాజుకు భయపడి ద్వారావతికి చేరుకున్నాడు. అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రభాస తీర్థంలో దేహం చాలించి సకుటుంబంగా నిష్క్రమించాడు. అతడి పుత్ర పౌత్ర బాంధవ మిత్ర సమూహం అంతా బ్రాహ్మణ శాపం వల్ల నశించిపోయింది. అందువల్ల ఓ జనమేజయ, కర్మగతి ఎవ్వరికీ అర్థం కాదు, అత్యంత గహనం. కట్టకడపటికి వాసుదేవుడు ఒక బోయవాడి బాణం దెబ్బకు దివంగతుడయ్యాడు. ఈ వ్యాస భగవానుడు చెప్తున్నది వింటున్న జనమేజయుడికి మరొక ఆలోచన వచ్చింది. కృష్ణార్జునులు భూభారాన్ని తొలగించడానికి జన్మించారని కదా ఓ వ్యాస భగవాన్ మీరు చెప్పారు. ద్వాపరాంతంలో భూదేవి భారపీడితే గోరూపం ధరించి బ్రహ్మదేవుడిని శరణు వేడింది కదా. అప్పుడు బ్రహ్మదేవుడి అభ్యర్థన మేరకు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా అవతరించాడు భూలోకంలో. బలరాముడు కూడా అందుకే జన్మించాడు అని మీరే చెప్పారు కదా. భరతఖండంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కర్తవ్యంగా అవతరించిన శ్రీకృష్ణుడు భూగోళానికి ఏ పాటి భారం తొలగించాడు?
ఎంతమంది దురాచారులను తొలగించాడు. భీష్మ, ద్రోణ, విరాట, ద్రుపద, బాహ్లిక, సోమదత్త, కర్ణ, వైకర్తనులను కూడా తొలగించాడు కదా. కృష్ణ పత్నులను దోచుకున్న దొంగలను, ఇంకా మిగిలి ఉన్న దుష్టులను ఎందుకు సంహరించలేదు? ఆభీర, శక, మ్లేచ్ఛ, నిషాదులు ఇంకా కోట్ల సంఖ్యలో మిగిలే ఉన్నారు కదా. మరి శ్రీకృష్ణ పరమాత్మ తొలగించిన భూభాగం ఏ పాటిది? ఈ సందేహం నన్ను చాలా పీడిస్తోంది. దీన్ని తొలగించండి. అది కాక ఈ కలియుగంలో ప్రజలందరూ బాహాటంగా నిస్సంకోచంగా పాపాలు చేస్తున్నారు. ఇదేం విచిత్రం? మీరే నాకు సమాధానం తెలియచేయాలి అంటూ జనమేజయుడు మరొక శంకను లేవనెత్తాడు. వ్యాస భగవానుడు చెప్పడం ప్రారంభించాడు. వ్యాస భగవానుడు యుగధర్మ ప్రబోధం చేశారు జనమేజయుడికి. ఓ జనమేజయ, ఏ యుగంలో ఎటువంటి ప్రజలు పుడతారు అనేది కాలం నిర్ణయిస్తుంది. దీన్నే యుగధర్మం అంటారు. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఓ రాజా, రాజన్ యస్మిన్ యుగే యాదృక్ ప్రజా భవతి కాలతః నాన్యథా తద్భవే న్యూనం యుగధర్మోత్ర కారణం. సత్యయుగంలో కేవలం ధర్మరసికులు ఉంటారు. త్రేతాయుగంలో ధర్మార్థ రసికులు ఉంటారు. ద్వాపరంలో ధర్మార్థ కామరసికులు ఉంటారు. ఈ కలియుగంలో అర్ధ కామ పరాణులు మాత్రమే జన్మిస్తారు. ఇది యుగధర్మం. దీనికి మార్పు లేదు. ధర్మానికి కానీ అధర్మానికి కానీ కాలమే కర్త అన్నారు వ్యాస భగవానుడు. యుగధర్మస్తు రాజేంద్ర నయాతి వ్యత్యయం పునః కాల కర్తాస్తి ధర్మస్య హ్యధర్మస్య చ వై పునః. వ్యాస భగవానుడు ఇంకా ఏదో చెప్పబడుతుంటే జనమేజయుడు అడ్డు తగిలాడు. ఓ పితామహ, సత్యయుగంలో ఉండే ధర్మపరులు పుణ్యాత్ములు ఇప్పుడు ఏమైపోయారు? త్రేతాయుగంలో ద్వాపరయుగంలో ఉండే దానవ్రత పరాయణులు మునీశ్వర్లు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదేంటి? ఇప్పుడు ఈ కలియుగంలో నిర్లజ్జగా దురాచారులై దైవ నిందకులైన ఈ పాపాత్ములు మునుపటి యుగాలలో ఏమయ్యారు? ఎక్కడికి పోయారు? ఇదంతా నాకు విస్తారంగా తెలియచెప్పండి అంటూ కోరాడు జనమేజయుడు. అప్పుడు వ్యాస భగవానుడు చెప్పడం మొదలెట్టారు. ఓ జనమేజయ, కృతయుగంలో జన్మించి పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళు జన్మ పరంపరా బంధం నుంచి విముక్తులై దేవలోకాలకు వెళ్ళిపోయారు. చతుర్వర్ణాల వారు స్వధర్మ నిరతులై సత్కర్మలను ఆచరిస్తే కర్మత్రయాన్ని క్షయింపజేసుకొని ఆయా ఉత్తమ లోకాలకు తరలిపోతారు. కర్మ 3 రకాలుగా ఉంటుంది కదా. సంచిత కర్మ, వర్తమాన కర్మ, ప్రారబ్ధ కర్మ. ఆ 3 కర్మల్ని క్షయింపజేసుకొని నాశనం చేసుకొని ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రజకాది వర్ణాల వారు సత్యము, దయ, దానము, ఏకపత్ని వ్రతము, అద్రోహము, ద్రోహచింత లేకపోవడం, సర్వ ప్రాణ సమానత్వము ఇలాంటి సాధారణ ధర్మాలను ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుకుంటారు. ఇది సత్యయుగ లక్షణం. త్రేతాయుగంలోనూ ద్వాపర యుగాల్లో కూడా అంతే. కానీ కలియుగంలో మాత్రం పాపిష్టులు నరకానికి పోతారు. వీళ్ళంతా యుగాలు మారే వరకు ఆయా లోకాల్లో నిలుస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవ లోకంలో జన్మిస్తుంటారు. కలియుగం ముగిసి మరొకసారి సత్యయుగం ప్రారంభం కాగానే అప్పటి ఆ ధర్మాత్ములు పుణ్యాత్ములు స్వర్గం నుంచి మళ్ళా మానవులై భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలు కాగానే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళా భూమి మీదకి దిగుతారు. ఇది కాల సమాచారం. కాబట్టి కలియుగంలో ఈ పాపాత్ములు ఎక్కడి వాళ్ళు అంటే, కిందటి జన్మల్లో పాపాలు చేసి పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళా తిరిగి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళా తిరిగి మానవులుగా పుడతారన్నమాట. ఈ కాల సమాచారానికి తిరుగులేదు. కలియుగం పాప కోపం. ప్రజలు కూడా అలాగే దానికి తగ్గట్టే ఉంటారు. ఎప్పుడైనా చాలా అరుదుగా ఒక్కోసారి దైవవశాత్తు కొంతమంది జీవులకు యుగ వ్యత్యయం వస్తుంది. కిందటి కలియుగంలో సజ్జనులై జీవయాత్ర సాగించిన వాళ్ళు మరుసటి కల్పంలో ద్వాపరంలో జన్మిస్తారు. అలాగే కొంతమంది త్రేతాయుగంలోకి, మరి కొందరు సత్యయుగంలోకి మారుతుంటారు. కలియుగంలో పుణ్యాలు చేసుకున్న వాళ్ళు సత్యయుగంలోకి వెళ్ళడం జరుగుతుంది. సత్యయుగంలో జన్మించి దుష్టులుగా మారిన వాళ్ళు అనంతర కల్పంలో
కలియుగంలోకి దిగిపోతుంటారు. సంచిత కర్మ ప్రభావం వల్ల దుఃఖాలు అనుభవిస్తుంటారు. జీవిస్తున్న యుగం తాలూకు ప్రభావం వల్ల అనేకమైన పాపాలు, అవే పాపాలు మళ్ళా ఆచరిస్తూ ఉంటారు. అందువల్ల జనమేజయ, అప్పటి పుణ్యాత్ములు ఇప్పుడు కనబడరు, ఇప్పటి పాపాత్ములు అప్పుడు కనబడరు. యుగ ధర్మాల లక్షణం ఇది. అర్థమైందా అన్నారు వ్యాస భగవానుడు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, పితామహ, చాలా వరకు అర్థమైంది. అయితే ఈ యుగ ధర్మాలు ఏంటో ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుంది, దయచేసి తెలియచెప్పవలసింది అన్నాడు జనమేజయుడు. వ్యాస భగవానుడు మొదలెట్టారు. జనమేజయ, తప్పకుండా తెలుసుకోవాల్సిన విశేషాలు అవి చెబుతున్నాను విను. యుగ ధర్మం వల్ల ఒక్కొక్కసారి సాధు సజ్జనుల అంతరంగాలు కూడా భ్రమకు ప్రమాదాలకు లోనవుతూ ఉంటాయి. మీ తండ్రి చూడు, జనమేజయుడి తండ్రి పరీక్షణ్ మహారాజు, విప్రుణ్ణి అవమానపరచాలి అనే దుర్బుద్ధి పుట్టింది. సహజంగా ధర్మాత్ముడు కదా ఆయన, మహాత్ముడే ఆయన. కలియుగ ప్రభావంతో అలాంటి ఆలోచన వచ్చింది. లేకపోతే యయాతి లాంటి ఉత్తముడు సంభవించిన క్షత్రియ వంశంలో పుట్టి ఒక తాపసి మెడలో మృత సర్పాన్ని వేస్తాడా పరీక్షణ్ మహారాజు? అదంతా యుగధర్మ ప్రభావం. అందువల్ల ధర్మ కర్మాలను ప్రయత్నపూర్వకంగా చాలా నిష్ఠతో ఆచరించాలి. సత్యయుగంలో బ్రాహ్మణులందరూ వేద పారంగతులు, శక్తి పూజా ధురంధరులు, దేవీ దర్శన లాలసులు. ఓంకార సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ, గాయత్రి మాతను ధ్యానిస్తూ, మాయా బీజాక్షర మంత్రాలను ఉపాసిస్తూ కాలం గడిపేవారు. ప్రతి గ్రామంలోనూ జగదీశ్వరికి ఆలయం నిర్మించడం వాళ్ళకి ఒక ఉద్యమం. సత్యము, శౌచము, శుచిత్వం, దయ మొదలైన మంచి గుణాలతో సత్కర్మ నిరతులై జీవించేవాళ్ళు. వేదోక్త కర్మలను యథావిధిగా నిర్వహించేవాళ్ళు. తత్వజ్ఞాన విశారదులై మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచేవాళ్ళు. క్షత్రియులు నిరంతరం ప్రజారక్షణ తత్పరులై ఉండేవాళ్ళు. వ్యవసాయం, వాణిజ్యం, గోసేవలకు అంకితం అయిపోయి వైశ్యులు ఉండేవాళ్ళు. వీరందరికీ అన్నింటా సహకరిస్తూ శూద్రులు ప్రశంసలు అందుకునేవాళ్ళు. ఇది సత్యయుగం నాటి పరిస్థితి. త్రేతాయుగంలో అన్ని వర్ణాల వారు జగదీశ్వరిని భక్తితో ఆరాధించేవాళ్ళు. ధర్మ సంస్థితి ఏర్పడినప్పుడు కృతయుగం కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉండేది. ఇది ద్వాపరం వచ్చేసరికి మరింత తగ్గింది. కలియుగంలో పూర్తిగా దిగజారిపోయింది. పూర్వయుగాల్లో రాక్షసులుగా పేరెన్నిక గన్నవాళ్ళు ఈ కలియుగంలో బ్రాహ్మణులుగా అవతరించారు. వేద ధర్మాలను పూర్తిగా పరిత్యజించి అసత్యవాదులుగా, జనవంచకులుగా మారిపోయారు. దాంభికము, గర్వము అంతటా రాజ్యం ఏలుతున్నాయి. వీళ్ళల్లో కొంతమంది నానా ధర్మాలను చేపట్టి శూద్రులకు, మిగిలిన వాళ్ళకి సేవలు చేస్తున్నారు. వాద వివాదాలకు కాలు దువ్వుతూ వేద నిందా పరాయణులు, క్రూరులు అవుతున్నారు. మతాలు కూడా మారిపోతున్నారు. ఈ కలియుగం ముదురుతున్న కొద్దీ సత్యమూలమైన ధర్మం అంతకంతకు అన్ని విధాల కృషించి నశించిపోతోంది. క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా తమ తమ ధర్మాలను విడిచిపెట్టి ఇంతకన్నా భ్రష్టులు అవుతున్నారు. అసత్యవాదులు, పాపాచారులుగా మారిపోతున్నారు. బ్రాహ్మణులు రకరకాల దానాలు పట్టడానికి ఎగబడుతున్నారు. శూద్ర సేవా తత్పరులు అవుతున్నారు. జనమేజయ, ఇక స్త్రీల సంగతి చెప్పక్కర్లేదు. కామ, లోభ, మోహ సమన్వితులై స్వేచ్ఛా సంచారిణులు అవుతున్నారు. మిథ్యావాదినులై క్లేశాలు కొని తెచ్చుకుంటున్నారు. ధర్మాలను గొప్పగా వల్లెవేస్తూ తమ భర్తలనే తాము వంచేస్తున్నారు. ఇది ఈ కలియుగం ధర్మం అని వ్యాస భగవానుడు చెప్పాడు. ఆహార శుద్ధ్యాన్ నృపతే చిత్తశుద్ధిస్తు జాయతే శుద్ధే చిత్తే ప్రకాశః సాధర్మస్య నృపసత్తమా. వ్యాస భగవానుడు చెప్తున్నారు, జనమేజయ, ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. శుద్ధ చిత్తంలో ధర్మం ప్రకాశిస్తుంది. నడవడికలో సాంకర్య దోషం ఉంటే ధర్మ సాంకర్యం ఏర్పడుతుంది. ధర్మ సాంకర్యం వల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఇలా
సర్వధర్మ వివర్జితమైన ఈ కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాల ఊసే వినిపించదు. ధర్మజ్ఞులైన మహాత్ములు సైతం అధర్మమే ఆచరిస్తుంటారు. ఇది కలి స్వభావం. దీన్ని తప్పించడం ఎవ్వడి వల్ల కాదు. అందుచేత ఈ యుగంలో మొత్తం మీద మనుషులందరి స్వభావాలు పాప పరాయణాలే. దీనికి విరుగుడు అనేదే లేదు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, ఓ వ్యాస మహర్షి, వేదాంగాలను ఆపోసన పట్టిన మీరే ఇలాగా కలియుగం గురించి నిరాశ నిస్పృహలకు లోనైతే ఎలాగా? అధర్మ బహుళమైన ఈ కలియుగంలో మానవులకు ఇంక గతి లేదా? ఏదో ఒక ఉపాయం ఉండనే ఉంటుంది కదా, దయచేసి అది తెలియచెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు. అప్పుడు వ్యాస భగవాన్ అన్నాడు, జనమేజయ, అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఒకే ఒక్క ఉపాయం ఉంది, మరొకటి లేనే లేదు. సర్వ దోషాలను తొలగించే ఉపాయం దేవి పాద పద్మాలను ధ్యానించడం ఒక్కటే. అదొక్కటే తరుణోపాయం. జగదీశ్వరి ఉన్న చోట ఏ దోషము ఉండదు. జగన్మాత నామం ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలను దహించి వేస్తుంది. ఇంకా భయం ఏమిటి? అమ్మవారి నామాన్ని ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఏదో ఒకలాగా ఉచ్చరించినా సరే, జగదీశ్వరి నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, ఏ ఏ ఫలాలు లభిస్తాయో హరిహరాదులు కూడా చెప్పలేరు. సకల పాపాలకు ఇదే ప్రాయశ్చిత్తం. అందువల్ల అంబికా ఆలయం ఉన్న ఊళ్ళో నివసిస్తూ నామస్మరణం చేస్తుంటే చాలు, కలి భయం పటాపంచలైపోతుంది. సర్వశాస్త్ర సారమైన ఈ రహస్యాన్ని నీకు మాత్రమే తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా గ్రహించి దేవి పాద పద్మాలను సేవించు. బ్రాహ్మణులు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నారే కానీ మాయాశక్తి వైభవాన్ని మహిమను తెలుసుకోలేకపోతున్నారు. సరే మహారాజా, నీ సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పాను. యుగ ధర్మాలు, వాటి వ్యవస్థలు వివరించాను. ఇంకా ఏం వినాలి అని అనుకుంటున్నావో అడుగు, చెప్తాను అని వ్యాస భగవానుడు అన్నారు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, వ్యాస మహర్షి, ఈ భూలోకంలో పుణ్యతీర్థాల గురించి వినాలనుంది. మానవులు కానీ దేవతలు కానీ వెళ్ళి సందర్శించవలసిన పుణ్యక్షేత్రాలు, మునగవలసిన పుణ్య నదులు, వాటి విశేషాలు, ఫలితాలు, తీర్థయాత్ర నియమాలు, వీటిని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. భూగోళం అంతా మీకు కరతలామలకం కదా, నాకు దయచేసి వివరంగా తెలియచేయవలసింది అని అన్నాడు జనమేజయుడు. వ్యాస భగవానుడు ప్రారంభించాడు. జనమేజయ, నదులలోకెల్లా జాహ్నవి నది, గంగా నది ఉత్తమోత్తమైనది. అటు పైన వరుసగా యమునా నది, సరస్వతి నది, నర్మదా నది, గండకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, నేత్రావతి, చర్మణ్వతి, సరయు, తాపి, అభ్రమతి, ఇంకా వందలాదిగా ఉన్నాయి నదులు. వీటిలో సముద్రాన్ని చేరుకునే నదులు ఉత్తమమైనవి, అధిక పుణ్యప్రదాలు. చేరుకోనివి అల్ప పుణ్యప్రదాలు. సముద్రాన్ని చేరుకునే వాటిలో కూడా నిరంతరం ప్రవహించేవి జీవనదులు ఇంకా ఉత్తమోత్తమాలు. శ్రావణ భాద్రపదాల్లో ఈ నదులు రజస్వలలు అవుతాయి. వర్షయోగంతో నీరు గ్రామ్యం అవుతుంది. అరణ్యాలలో పుష్కర, కురుక్షేత్ర, ధర్మారణ్య, ప్రభాస, ప్రయాగ, నైమిష, అర్బుద అరణ్యాలు పవిత్రమైనవి. అలాగే శ్రీశైల, సుమేరు, గంధమాదన పర్వతాలు ప్రశస్తాలు. సరస్సులలో మానస సరోవరం అన్నిటికంటే ఉత్తమోత్తమైనది. అటుపైన బిందు సరస్సు, అచ్చద సరస్సు పేర్కొనదగినవి. ఇంకా ఆశ్రమాల దగ్గరకు వస్తే మునీశ్వరుల ఆశ్రమాలు అన్నీ పుణ్యప్రదాలే అయినా బదరికాశ్రమం అత్యంత పుణ్యప్రదం. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. తర్వాత చెప్పుకోదగింది శతయూపాశ్రమం. వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు. అప్పటి నుంచి ఇది వామనాశ్రమంగా ప్రఖ్యాతి చెందింది. అలాగే ఈ భూతలం మీద పుణ్యస్థలాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వీటి గురించి పెద్దలందరూ ఎన్నో విశేషాలు చెప్పారు. కానీ వీటన్నిటిలోకి దేవీ స్థానాలు ఉత్తమోత్తమాలు.
దర్శిస్తే చాలు పాప పంకాలు ఇంకిపోతాయి. వాటిలో కొన్నిటి గురించైనా ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను. తీర్థ, దాన, వ్రత, మఖ, తప పుణ్యకర్మల్లో ద్రవ్య, క్రియ, మనశుద్ధులను బట్టి స్థాయి భేదాలు ఏర్పడతాయి. వీటిని ఆచరించడంలో ద్రవ్యశుద్ధిని, క్రియాశుద్ధిని ఎలాగోలాగా సాధించుకోవచ్చు, కానీ మనశ్శుద్ధి మాత్రం చాలామందికి చాలాసార్లు చాలా చాలా దుర్లభం. కదాచిత్ ద్రవ్య శుద్ధి సత్క్రియా శుద్ధి కదాచన దుర్లభా మనసశుద్ధి సర్వేషాం సర్వదా నృప. మనస్సు అనేది వస్తుత చాలా చంచలం, బహు విషయాసక్తం, రకరకాల భావాలకు అది నిలయం. అరిషడ్వర్గానికి ఆటపట్టు. దాన్ని శుద్ధిపరచుకోవడం ఇంచుమించు అసంభవం, అంతటి దుర్లభం. సకల తపస్సులను, తీర్థయాత్రలను, పుణ్యవ్రతాలని చెడగొట్టేది, విఘ్నపరిచేది ఈ మనస్సే. దీన్ని కుదుటపరచుకోవడానికి తీవ్రంగా నిరంతరంగా ప్రయత్నం చేయాలి. జనమేజయ, అహింస, సత్యము, అస్థేయం అంటే ఇంకెవరిది తీసుకోకపోవడం, అపరిగ్రహం, శౌచం శుభ్రం, ఇంద్రియ నిగ్రహం, స్వధర్మ పాలనం అనేవి తీర్థ సేవల కన్నా గొప్పవి. నిత్య కర్మలను విడిచిపెట్టి సహవాస దోషం వల్ల అపమార్గాల్లో పయనించి జీవిత చరమాంకంలో తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. తీర్థాలలో గుంకులిండంత మాత్రాన శరీరానికి అంటుకున్న దుమ్ము ధూళి ప్రక్షాళితం అవుతాయి తప్ప మనస్సు పరిశుభ్రం అవుతుందా? నిజంగా వాటికే అంత శక్తి ఉంటే గంగా తీర నివాసులకు ఎంతటి అంతఃశుద్ధి ఉండాలి. కానీ అలా లేరు కదా. అక్కడి మునుల్లో కూడా ద్రోహబుద్ధులు ఉన్నారు కదా. అందువల్ల తీర్థోదకాలు మనస్సును ప్రక్షాళన చేయలేవు. కనుక చిత్తశుద్ధిని మించిన తీర్థం ఈ సృష్టిలోనే లేదు. దైవయోగం వల్ల సజ్జన సాంగత్యం లభిస్తే అది జ్ఞానవంతుడి మనస్సుని విశేషంగా ప్రక్షాళన చేస్తుంది. యదిశ్చాదేవ యోగేన క్షాళయంత్యంతరం మలం విశేషేణ తు సత్సంగో జ్ఞాననిష్టస్య భూపతే. అంతేకాని వేదాలు, శాస్త్రాలు, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇవేవి కూడా మనస్సును శుభ్రం చెయ్యవు. ఇవేవి చిత్తశుద్ధికి కారణాలు కాలేవు కూడా. వశిష్ఠుడున్నాడు, బ్రహ్మమానస పుత్రుడు, వేద విద్యా పారంగతుడు, మహాతపస్వి, యజ్ఞయాగాలు నిర్వహించాడు, గంగా తీరంలో నివసిస్తున్నాడు. అయితేనేమి వశిష్ఠుడు కూడా, వశిష్ఠ మహర్షి రాగద్వేషాలను వదిలించుకోలేకపోయారు, మనస్సును ప్రక్షాళితం చేసుకోలేకపోయారు. వశిష్ఠ విశ్వామిత్రులకు నిరర్ధకంగా మహాఘోర యుద్ధం జరిగింది. సకల ప్రాణికోటిని ఇబ్బంది పెట్టింది. హరిశ్చంద్రుడు కారణంగా వశిష్ఠుడు శాపానికి గురై విశ్వామిత్రుడు అంతటి మహాతాపసి కొంగగా జన్మించాల్సి వచ్చింది. విశ్వామిత్రుడిచ్చిన ప్రతిశాపంతో వశిష్ఠుడు ఆడి ఒక రకం బాతు రూపం ధరించాడు. వీళ్ళిద్దరి ఆడీబక యుద్ధం పురాణ ప్రసిద్ధం. మానస సరోవరం తీరంలో 1000 సంవత్సరాలు యుద్ధం సాగింది. ఇద్దరు మహర్షులు రోషాన్ని నియంత్రించుకోలేకపోయారు, కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. మదోన్మత్తులై సింహాల్లాగా పోరాడారు. ఎప్పుడైతే వ్యాస భగవానుడు ఈ మాట చెప్పాడో జనమేజయుడు వెంటనే అన్నాడు, ఓ భగవాన్, ఆ కథ ఏంటో నాకు చెప్పండి. కలహం ఎందుకు వచ్చింది? ఎందుకు పరస్పరం శపించుకున్నారు? ఎందుకు యుద్ధానికి ఎలా దిగారు అని అడిగారు. ఆ కథని వ్యాస భగవానుడు చెప్పడం మొదలెట్టారు. తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.